నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్కి ప్రతిపక్ష హోదా కావాలంట. అసలు జగన్కి ప్రతిపక్ష హోదా వస్తుందా? ఏందండి వచ్చేది? ఇప్పుడు చెప్పి ఇతను ఇట్లాంటి వాళ్ళు ఏదైనా కొత్తగా ఒక మాట మాట్లాడడము ఉండబట్టలేక నేను వచ్చి మళ్ళీ వాళ్ళ కౌంటర్ ఇవ్వడం అదే సరిపోయింది. రోజు అదే మాట చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఒకసారి బాగా వినండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పినాడంటే, బాబు గారితో ఛాలెంజ్ చేస్తూ సీఎంగా ఉన్నప్పుడు బాబు గారితో ఛాలెంజ్ చేసినాడు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ కారణం ఈ కారణం చెప్పి వాళ్ళ మాటలకు అడ్డం తగులుతున్నారని చెప్పి ఒక బాబు గారిని మాత్రమే అక్కడ ఉండిచ్చి, సోషల్ మీడియాలో చూస్తే మీకు అర్థమవుతుంది, బాబుని మాస్ ర్యాగింగ్ చేశామని చెప్పి వాళ్ళు గొప్పలు పోయినారు. ఈ యొక్క సాక్షి, ఈ యొక్క వైసీపీ వీళ్ళు ఏమనంటే అప్పుడు వీళ్ళు చెప్పిన ర్యాగింగ్ ఏంటంటే, బాబు గారితో ఛాలెంజ్ చేసినాడు, 5 మందిని మీ వాళ్ళని ఇట్లా లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా అనేది కూడా ఉండదు, ఏమనుకున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. 4 పోయినారు అప్పుడు. అవునండి, 5 మందిని లాగేసుకుంటే 18 మంది ఉంటారు. అంటే జగన్కి తెలుసు 18 మంది మినిమం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారని. కానీ జగన్కి ఇప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు? నేను అంటాను అదే కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ సీఎం కుర్చీలో ఉండి కూడా చట్టం గురించి అంత నీట్గా చెప్పినాడే. ఈ రోజు ఇప్పుడు 11 సీట్లకి పరిమితం అయిపోతే ఈ రోజు గుర్తొచ్చాయి ఆయనకి నీతులన్నీ. ఈరోజు బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చా కూడా కోర్టులు బాబుని ఇబ్బంది పెడతాయి, మన ఏపీ సీఎం బాబు గారిని ఇబ్బంది పెడతాయి. నువ్వు ఎట్లా చేస్తావు, చట్టంలో లేదు నువ్వు ఏ విధంగా ఇస్తావు అని చెప్పి మళ్ళీ ఇవన్నీ బాబు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మాత్రం మినిమం జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని మెలియడం, ప్రతిపక్ష హోదా వస్తే ఇవ్వకూడదని చెప్పి ఆయన కోరుకుంటాను నెంబర్ 1. ఎందుకంటే ఆయన కన్నా ఇక్కడికి వచ్చాడు అనుకో ప్రతిపక్ష హోదా అని చెప్పి, తల్లి చెల్లిని ఏ విధంగా దూరం చేసినాడో, వాళ్ళ ఆస్తుల వ్యవహారం అనేది ఏదో ఒక టైంలో డిస్కషన్ వస్తుంది, బాబాయ్ హత్య డిస్కషన్ వస్తుంది, గుంతల రోడ్ల డిస్కషన్ వస్తాయి, గంజాయి డిస్కషన్ వస్తుంది, దళితులపైన దాడులు డిస్కషన్ వస్తుంది, సర్వత్రా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నవరత్నాల్లో భాగం అండి. ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ ఆటోమేటిక్గా డిస్కషన్లోకి వస్తాయి. కాబట్టి అసెంబ్లీకి ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్ అని జగన్మోహన్ రెడ్డికి ఆ క్లారిటీ. ఇది చట్టంలో లేనిది వీళ్ళు ఏ విధంగా కల్పించుకొని చేయలేరు కదా అని చెప్పి కావాలని ప్రతిపక్ష హోదా అని చెప్పి తిప్పుతానే ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందుల ఈ 4 చోట్ల బై ఎలక్షన్ జరిగితే వైసీపీ గెలుస్తుంది, దమ్ముంటే కూటమి ప్రభుత్వం రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వస్తారా అనేసి అవినాష్ రెడ్డి అంటున్నాడు. అసలు ఎందుకు బై ఎలక్షన్కి ఇల్లు వెళ్ళాలా? అది కదండి. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి వాళ్ళ అన్న మాదిరి ఏమన్నా పోయిందో నాకు తెలియదు. కానీ మ్యాటర్ ఏంటంటే, అసెంబ్లీకి ఎవరు రావట్లేదు. వరుసగా 60 రోజులు కన్నా రాకుంటే ఆటోమేటిక్గా అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వెళ్లాల్సిందే. వీళ్ళకి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంగళగిరి నుంచి ఎన్నికైనటువంటి నారా లోకేష్ గారికి వాళ్ళకి ఏం పని? వాళ్ళకి ఎందుకు రిజైన్ చేయాలా? ప్రజా సమస్యలపైన వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి మినిట్స్లో చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు ఏం మాట్లాడినారు అసెంబ్లీలో అనేది. నీకు చేతనైతే అసెంబ్లీకి వచ్చి వీళ్ళని ప్రశ్నించు. ఇప్పుడు సూపర్ 6 అనేది మీరు బయట నుండి మాట్లాడుతున్నారు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఎందుకు లేట్ అయింది, ఎప్పటికల్లా అవుతుంది అనేది ప్రజలు కూడా తెలుసుకొని సంపూర్ణంగా ఒక క్లారిటీతో ఉంటారు. నిజమైన విపక్షం కానీ ప్రతిపక్షం కానీ అది మెయింటైన్ చేయాలి. మన గతంలో వెంకయ్య నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, లేదా ఇప్పుడు దేశ స్థాయిలో చూసుకోండి ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు బీజేపీకి. ఆ రోజు నుంచి వాళ్ళు నెమ్మదిగా కష్టపడతా పాలకపక్షం అయినటువంటి కాంగ్రెస్ని ఇరుకును పెడుతూ ప్రజా సమస్యలపైన గళమెత్తినారు. కాబట్టే కదా ఈరోజు టచ్ చేయలేని రేంజ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినదే. కనీసం ఆ మాత్రం జ్ఞానం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. పార్టీని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఇదే అవినాష్ రెడ్డికి నేను చెప్తున్నా, నీకు చేతనైతే ఒక్కసారి నువ్వు కడప ఎంపీకి రిజైన్ చేసేయి, తాడోపేడో తేలిపోతుంది. ఎవరు బలం ఎంతో ఎవరు బలగం ఎంతో అతను చేయరు. మీరు అంటున్నారు కదా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, సూపర్ 6 అమలు చేయలేదు, అది ఇది అని చెప్పి. ఎందువల్ల ఫెయిల్ అయింది, ఏమైంది, 1 నెలలో పడుతుందా 2 నెలలో పడుతుందా అని చెప్పి ఇంక 2 పథకాలు రెడీగా ఉన్నాయి, అందుకు వెయిట్ చేస్తున్నారు. దాని విధి విధానాలన్నీ ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఈలోపు ఈ యొక్క అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికేదో కడప నుంచి నువ్వు రిజైన్ చెయ్యి, ఛాలెంజ్ నేను నిజంగా చెప్తున్నా. ధైర్యం ఉంటే రిజైన్ చెయ్యి. అక్కడ కన్నా టీడీపీ కన్నా గెలుచుకుంటే ఆ సంగతి ఏదో మళ్ళీ చూద్దాం. సమస్య లేదు, ఓడిపోయే సమస్య లేదు అక్కడ. అదేవిధంగా జగన్ అసెంబ్లీకి వస్తే సినిమా చూపిస్తాడంట. అసలు ఏ సినిమా చూపిస్తాడు? సినిమా చూపించడానికేనా? అదే అండి నేను చెప్పినా కదా, కడప ఉప ఎన్నికలు వస్తే నేను చెప్పే సినిమా వస్తుంది. ఆల్రెడీ మనం పులివెందులకు సంబంధించిన సాగునీటి ఎన్నికలు వచ్చాయి మొన్న.
క్లీన్ స్వీప్ టీడీపీ. ఇవాళ చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాళ్ళ అభ్యర్థులు ఎక్కువ అయిపోయినారు వైసీపీకి. మీరు చెప్పే సినిమా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చూశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడరా చూద్దామని చాలామంది కళ్ళు కాయలు కాసేలాగా చూశారు. ఆయన సినిమా 11 నిమిషాల్లో అయిపోయింది. ఎంతసేపు 2.5 గంట చూద్దామని అనుకోండి సినిమా 11 నిమిషాల్లో అయిపోగొట్టి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చినాడు. అన్న టైం అయిపోయింది పొదాం పన్నా అంటే ఈయన ఆల్రెడీ ప్రీ ప్లాన్ లేదో నాకు అర్థం కాలేదు. కానీ పాపం బొత్స సత్యనారాయణ ఈయన ఒక పక్కకు పిలుచుంటే ఆయన ఒక పక్క చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దపా నన్ను వదిలే జగన్మోహన్ రెడ్డి అని. ఆయన చెప్పుకోలేకున్నాడు బయట. ఆయన ఎన్నో ఏళ్ళు రాజకీయం చేసినాడు బొత్స సత్యనారాయణ కూడా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పిల్లోడ డైరెక్షన్లో నేనేది పోయేదని చెప్పి ఆయన బాధ అయింది. ఇదేంద్ర నాయన 11 నిమిషాలకు తరిమేచ్చడం ఎందుకు, కొద్దిసేపు నువ్వు డ్రామా చేద్దాం, 1 గంటన డ్రామా చేద్దాం అని చెప్పి ఈయన ఆలోచన. ఈయన అంత ఓపిక లేదు ఈయనకి. వెళ్ళిపోదాం పో అంటున్నాడు. నాకు తెలిసి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు 11 నిమిషాల లోపల అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు నేను చూడలేదబ్బా. నేను అసలు చూడలేదు. కానీ వాళ్ళు మీరు అన్నట్టు ఇంతవరకు మన దేశంలో ప్రతిపక్షం లేని అసెంబ్లీని ఆడైనా చూసారా అని చెప్పి నిన్న ఈ రోజు అయ్యి సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను రోజు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదైనా ఉండదని దానికి కూడా గతి లేకుండా పోయినారు మీరు. నేను చెప్పేది అది. అదేవిధంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 60,000 మెజారిటీతో గెలిచాడు, మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఇంకా రెట్టింపు గెలుస్తాడు అనేసి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ పోయినప్పుడు ఆయన పొజిషన్ ఏంది, సీఎం పొజిషన్గా ఉండి కడప జిల్లాలో అధికాధికంగా 1000 కోట్లు కాంట్రాక్టుల రూపంలో ఆయన క్యాడర్కి పంచాడు. దాంట్లో 100 కోట్లు మిగిలినాయి. ఒక పులివెందల ఎలక్షన్కి మాత్రం, ఒక పులివెందల కాన్స్టిట్యున్సీకే నువ్వు గ్రౌండ్ లెవెల్ పోయి చూస్తే అర్థం అవుతుంది. 100 కోట్లు ఖర్చు పెట్టినాడు ఒక నియోజకవర్గానికి. ఒక ఎంపీ స్థానానికి కాదండి, కేవలం ఒక అసెంబ్లీ స్థానానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన 90,000 పైన మెజార్టీతో గెలిచినాడు అంతకుముందు తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా 60,000కు నువ్వు దిగిపోయినావంటే ఇంకా ఆయన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇంకొక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాను అండి. ఈ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఏ రోజన్నా ఈ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని గలమెత్తాడా? మెల్ల వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు, కానీ ఈ ఎంపీ ఏ రోజన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు? అద్భుతమైన ప్రశ్న అండి. అద్భుతం అంటే అద్భుతం. ఏ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా మా రాష్ట్రానికి ఇది కావాలా లేదా ప్రత్యేక హోదా కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ అండ్ టీం వీళ్ళని అడిగిన దాఖలాలు లేవు. పొరపాటున ఆయన కన్నా అడిగితే అంటే అక్కడ ఆ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ అభివృద్ధి అని చెప్పి ఆ రూట్లో వెళ్తున్నారు. అట్లా కాకుండా విరుద్ధంగా ఏదన్నా మాట్లాడడానికి ఏది అంతకుముందు మనం చూసాం కదా గోరంట్ల మాధవ్ ఈ శైలిలో కావాలని అత్తిశాస్త్రాలు చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా బొక్కలోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే అంత మాట్లాడే సాహసము ఆ పులివెందుల ప్రజలో లేకుండా కడప జిల్లా ప్రజల్లో ఎవరు అడిగినా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడే సీను దమ్ము శక్తి లేవు. దమ్ముంటే ఇప్పుడు మాట్లాడమను. ఓకే, అదేవిధంగా అండి ఈ 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవ్వరు కూడా విమర్శలు చేయట్లేదు, వాళ్ళకి జరిగిన దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఒక ఎమ్మెల్యే కానీ రోజా, అంబటి రాంబాబు ఇలాంటి కొంతమంది వ్యక్తులు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ 11 మంది ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరేమంటారు? వాళ్ళు ఆల్రెడీ 7 మంది రాసి పెట్టుకోండి, 7 మంది ఈ యొక్క కూటమి పార్టీలతో టచ్లో ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వద్దురా స్వామి వద్దురా నాయనా మీరు ఓపిక పట్టండి అని చెప్పి వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు వచ్చే వాళ్ళని. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సఫిషియంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవంగా స్ట్రైట్ మ్యాటర్ చెప్తున్నానండి. ఎమ్మెల్యేలు వస్తూ ఉంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. సఫిషియెంట్గా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం పైన మళ్ళీ వీళ్ళకి ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం గురించి తెలిసిందే కదా, మా ఎమ్మెల్యేలు లాక్కున్నారు దొంగ అన్నట్టు. సరే ఆ స్కోప్ కూడా ఎందుకు ఇవ్వడం అని చెప్పి కాస్త వెయిట్ చేపిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకునే విధంగా వీళ్ళు ఉప ఎన్నికలకు పోయేదానికి రెడీగా ఉండేట్టు వాళ్ళ చర్య ఉన్నది. ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను అనేవాడు ఇంకొకసారి అసెంబ్లీకి రావాల్సిందే. అసెంబ్లీకి రాను అని చెప్పి ఇంకెళ్ళిపోయినాడు. ఇంకొకసారి పోతే జనాలు నవ్వుకుంటారు. రాకుండా ఉంటే పార్టీ చరిత్రలో కనుమరుగైపోతుంది. ముందు నువ్వు వెనక గొయ్యి మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏర్పడినది. సరే అండి, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి రేపైనా అసెంబ్లీకి వస్తాడేమో చూద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.